అమ్మా తల్లిదండ్రుల మనసును చోట్లు చేసే గాయపరిచిన నాకు భగవంతుడు విధించిన శిక్షమ్మా. మంచి మనిషి నాన్నగారి మాట వినక చెడుతో చేయగలిపినందుకు ఫలితమమ్మా. అమ్మా, నా చేత తప్పులు చేయించిన దుర్మార్గులు నేను మంచిగా మారుతున్నానేటప్పటికీ నన్ను అర్థం చేయాలని అమ్మా పెడుతున్నానమ్మా. శాశ్వతంగా మీకు దూరం అయిపోతున్నాను. అంత మాట అనుకు బాబు. లేదమ్మా, నేను బతకడం నాకు బాగా తెలుసు. నాన్నగారు ఎక్కడమ్మా? జనరల్ హాస్పిటల్ ఏదో డ్యూటీ మీద ఉన్నారు బాబు. ఆయన ఒక్కసారి రమ్మని చెప్పమ్మా. ఇన్నేళ్ళు ఆయన నేను బాధ పెట్టినందుకు ఒక్కసారి ఆయన క్షమించమని అడగకపోతే నాకు ఆత్మశాంతుడమ్మా. ఒక్కసారి ఆయన పిలువమ్మా. సార్, మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో పూర్ణ, ఏమిటి అనేది? నిజంగానా? కానీ ఇక డ్యూటీ? కన్ను కొడుకు చావు బతుకుల మధ్య మిమ్మల్ని చూడాలి అంటూ ఉంటే డ్యూటీ అంటారు ఏమిటండి? కట్టెలు బయలుదేరండి. మై గాడ్ పూర్ణ, దట్స్ ఆల్ రైట్. ఇప్పుడే వస్తున్నాను. ఇన్స్పెక్టర్ జగన్, నేను ఇంటికి వెళ్తున్నాను. టేక్ ది స్పెషల్ చార్జ్. వస్తున్నారు బాబు, నాన్నగారు వస్తున్నారు. నిజంగానే వస్తున్నారా అమ్మా? అవును బాబు, ఈ పాటికి బయలుదేరి ఉంటారు. మిస్సెస్ రంజిత్ కుమార్, నీ భర్తను అప్రయోజకుని చేసి డ్యూటీలో నుంచి ఇక్కడికి రప్పించి నలుగురులోనూ నవ్వుల పాలు చేయాలని నేను ఆడిన చిన్న డ్రామా. ఈ డ్రామా నువ్వు నమ్మినందుకు, నీ భర్తను ఇక్కడికి పిలిపిస్తున్నందుకు థ్యాంక్స్. గుడ్ బై మమ్మీ. పూర్ణ, వేడి పూర్ణ, వేడి. వాడు చావు బ్రతుకులో ఉన్నాడని ఫోన్ చేశావుగా, ఎక్కడ? పూర్ణ, ఏమిటి? ఏం జరిగింది? అలా మోసం చేశాడండి వాడు. ఎంత పని చేశాడు పూర్ణ వీడు. నన్ను డ్యూటీలో తప్పటడుగు వేయించి నాకు నలుగురిలో తలవంపులు తేవటానికి ఇంత నాటకం ఆడాడన్నమాట. రవి మోసంతో అమ్మ ప్రేమను అవసరానికి వాడుకొని కన్న తండ్రి మీద కసి తీర్చుకుంటావా? నీలాంటి కొడుకు పెద్ద శత్రువు కూడా ఉండకూడదురా, ఉండకూడదు. హలో, రంజిత్ స్పీకింగ్. ఏమిటి, తప్పించుకు పారిపోయాడా? ఐఎమ్ సారీ సార్, ఇప్పుడే వస్తున్నాను. సార్, నా తప్పు నేను తెలుసుకొని ఇక ముందు ఇటువంటి తప్పులు జరగవని మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు, నా కారణంగా తప్పించుకున్న నేరస్తుల్ని పట్టుకునే వరకు ఇల్లు, వాకిలి, ఆకలి, నిద్ర అన్నీ మర్చిపోతాను. దెబ్బతిన్న వ్యక్తి కనుక కట్టు కట్టించుకోవటానికి ఏ డాక్టర్ దగ్గరికో ఆసుపత్రికో తప్పకుండా పెడతాడు. ఇప్పుడే పెడతాను. అన్ని బందోబస్తులు చేస్తాను. ఎలాగైనా సరే పట్టుకొని వాడిని మీకు అప్పగిస్తాను. ఏమిటి అనేది? అవును రాము, పూర్ణ అంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందట. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేరట. అమ్మా, పెడదాం పద. ఆయన రాలేదా? వస్తారంటే ఫోన్ చేశాను, ఆఫీసులో లేరట. అమ్మా, మీకేం ప్రమాదం లేదు, దిగులు పడకండి. పోతున్నందుకు కాదయ్యా నేను దిగులు పడేది. ఆడదానిగా, అమ్మగా కన్న కొడుకును చూసుకోకుండా పోతున్నాననే నా దిగులు. అమ్మా, ఆ పిలుపు వాడి నోటితో వినకుండా వెళ్ళిపోతున్నాననే నా బాధ. గౌరమ్మ కొడుకుని కన్న ప్రతి తల్లి ఆ కొడుకు చేతిలో కళ్ళు మూయాలని, ఆ కొడుకు చేతితో తలకొరి పెట్టించుకోవాలని ఎంతో ఆశపడుతుంది. ఆ ఆశ నిరాశైనప్పుడు, ఆ కొడుకు దగ్గర లేనప్పుడు ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో తెలుసా? గౌరమ్మ,
కొడుకును చూసుకోకుండా చచ్చిపోయే నేను నిజంగా దురదృష్టవంతురాల్ని, దౌర్భాగ్యురాల్ని. వద్దమ్మా, అంత మాట అనొద్దమ్మా. నువ్వు దురదృష్టవంతురాలివి కాదమ్మా. ఆఖరి క్షణంలో కన్న కొడుకు దగ్గరే ఉన్న అదృష్టవంతురాలివమ్మా. గౌరమ్మ, ఏమిటి ఏమిటో చెప్పేది? ఇంతకాలం ఎవరికీ చెప్పనిది మిమ్మల్ని కలిసేక స్వార్థం కొద్దీ చెప్పకుండా ఉంచింది. ఈ ఆఖరి సమయంలో మీ ఆవేదన చూసి తోటి ఆడదానిగా ఇక దాచలేక చెప్పే నిజం ఒకటి ఉందమ్మా. రాము మీ కన్న కొడుకేనమ్మా. అవును బాబు. గౌరమ్మ, అవును, అది నిజం. తొలి కాన్పులో మీరు కన్న మగబిడ్డే రాము. ఆ బిడ్డ వలన తల్లిదండ్రులకు ప్రాణగండం ఉందని మీ నాన్నగారు మాకు రహస్యంగా ఇచ్చేశారు. ఆ బిడ్డ మరణించాడని అందర్నీ నమ్మించారు. గొడ్రాలినైన నేను దేవుడిచ్చిన బిడ్డ అని నమ్మి పెంచుకున్నాను. అమ్మా, ఏమిటి ఏమిటో చెప్పేది? బాబు, రాము, అమ్మా, రాము అమ్మా. అనుకున్నా బాబు, నిన్ను చూసిన రోజు నా తల్లి మనసు తెలియకుండా తల్లడిల్లినప్పుడే అనుకున్నాను అమ్మా, ఏదో బంధం ఉందని. అమ్మా, చాలు బాబు, చాలు. ఈ జన్మకి ఈ అదృష్టం చాలు. పుట్టిన క్షణంలోనే పోగొట్టుకున్న నిన్ను పోయేటప్పుడు పొందాను. బాబు రాము, ఈ సమయంలో తల్లిగా నిన్నొక్క కోరిక కోరాలనుకుంటున్నాను. చెప్పమ్మా, నువ్వేం కోరినా నేను తీరుస్తాను. చెప్పమ్మా. రాము, నీ తమ్ముడు రవి మీద నేను మీ నాన్నగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎన్నో కలలు కన్నాం. కానీ వాడు మాకు కన్నీళ్లే మిగులుస్తున్నాడు. అర్థం లేని పగతో అనుక్షణం మీ నాన్నగారి మనసును బాధ పెడుతున్నాడు. పెద్దవాడివిగా నువ్వెలాగైనా వాడిని బాగు చేయాలి బాబు. అమ్మా, అమ్మా, తమ్ముణ్ణి తప్పుదారిలో నుంచి తప్పించి నాన్నగారికి చేరువయ్యేటట్టు చేస్తాను. అమ్మా, నాకు జన్మించిన తల్లివి, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. Yes, speaking. Very good. మిస్టర్ రంజిత్ కుమార్, సార్. నీకు గుడ్ న్యూస్. ఏమిటి సార్? ఆసుపత్రి నుంచి తప్పించుకున్న నేరస్తుడు డానీ దొరికాడట. నీ పథకం ఫలించింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. Yes, speaking. అలాగా. మిస్టర్ రంజిత్ కుమార్, సార్. ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఏమిటి సార్? నీ భార్య చనిపోయిందట. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ రంజిత్ కుమార్. Can I go, sir? Yes, you can go.